హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ బిర్యానీని ఈజీ వేలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకుని అందులో వాటర్ వంపేసుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. లోపల ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల మటన్ మసాలా, 3 స్పూన్ బిర్యానీ మసాలా, మరి ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇందులోనే ఒక 2 పెద్ద స్పూన్లు పెరుగులో ఏమి గట్లేం లేకుండా కలిపేసుకుని దాన్ని కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా మనకి మటన్ కన్నది బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మీకు టైం ఉంటే కనుక ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా ఒక అరగంట అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గంట తర్వాత కుక్కర్ పెట్టుకుని అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. మటన్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఈ మటన్ కుక్ అవ్వడం కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మటన్ అనేది మళ్ళీ మనకి వాటర్ అయిపోతే ఆడిపోతుందండి. అందుకు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్లు, లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుంది అన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 5 విజిల్లు రానివ్వాలి. లోపల కడాయి పెట్టుకుని ఒక 4 స్పూన్లు నెయ్యి, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని నెయ్యి ఫ్లేవర్ అన్నది నచ్చకపోతే మొత్తం ఆయిల్ అన్న వేసుకోవచ్చు. బిర్యానీలో నెయ్యి అయితే చాలా బాగుంటుంది, అందుకు నెయ్యి వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసేసుకొని అందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసుకుంటున్నాను. గోమన్ ఫ్రై అవ్వడం కోసం వేసేసుకుని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నది రావాలన్నమాట. దీన్ని బాగా కలిపేసుకొని లోపల మనం ఫ్రై అయ్యే లోపల మనం బియ్యాన్ని కొలిచి తీసుకుందాం. ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని నేను శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం. లోపల మనం ఆనియన్స్ కూడా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇందులో హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే ఇక దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలను కూడా తీసుకుని మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులో పుదీనా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, మటన్ అన్నది కూడా మనకు బాగా కుక్ అయిపోయింది. మరీ మెత్తగా కూడా కుక్ అవ్వకూడదు, ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఆ మటన్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 2 గ్లాసులు రైస్ కదండి, గ్లాసున్నరండి, 3 గ్లాసుల వాటర్ వేసేసుకుని అది పొంగొచ్చేదాకా మనం మూత పెట్టేసుకోవాలి. పైకి వాటర్ అనేది తెరులుతుంది కదా, అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఈ టైంలోనే ఉప్పు గట్ట సరిపోయేలా చూసుకోండి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. మన వాటర్ ఉప్పు చూసినప్పుడు మనకు కొంచెం ఉప్పుగా అనిపిస్తే మనం రైస్ వేసినప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. నాకు కొంచెం సాల్ట్ తక్కువ, నేను సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మనం బాగా కలిపేసుకుని వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా కూడా వంపేసుకొని వాటర్ ఏమి లేకుండా మనం బియ్యాన్ని మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుని హై ఫ్లేమ్ మీదే అందులో ఉన్న వాటర్ కొంచెం
ఎగిరేదాకా ఉంచేసుకుని వాటర్ అన్న చూసారా కొంచెం దగ్గరికి అయ్యాయి. అప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుని ఒకసారి లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేసేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు మనం మూత పెట్టుకుని బాగా గావర అన్నది బయటికి వెళ్ళకుండా బాగా కుక్ అవనొద్దు. 15 నిమిషాల తర్వాత మన బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. రైస్ కూడా మనకి బాగా కుక్ అయ్యింది. సరే మనం వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. అప్పుడు ఇందులోకి పెరుగు చట్నీ తయారు చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సాంబార్లో మనకి పెరుగు చట్నీ అన్నది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి అంత వేడి కూడా చేయదన్నమాట. ఒక కప్పు పెరుగుని ఇలా గడ్డలు ఏమీ లేకుండా కలిపేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని అంటే మనకి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మన బిర్యానీ కూడా చూసారా పొడి పొల్లాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. ఈ బిర్యానీలో పెరుగు చట్నీ వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి, ట్రై చేయండి.